ఆనాటి ప్రభుత్వ ఆలోచన ఏమున్నా తుమ్మిడేటిని పడావు పెట్టినరు, మేడిగడ్డ సుందిల్ల అన్నారమని అక్కడికి తీసుకెళ్ళారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలేశ్వరం కావడం, 1,00,000 కోట్లు గోదావరి గంగలో కలిసిపోయి ఈనాడు ఆ 1,00,000 కోట్లు మొత్తం గోదావరిలో కలిసిపోయినాయి. ఆదిలాబాద్లో ఎకరానికి కూడా నీళ్లు రాలే. ఇవాళ ఎక్కడికి వచ్చినా ఇంతకుముందే కొమరభీం ప్రాజెక్టును చూసిన 10 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఆ ప్రాజెక్టులో ఈరోజు రిపేర్లుంటే చెయ్యకపోవడం వల్ల 4 టీఎంసీల నీళ్ళనే కొమరంభీం ప్రాజెక్టులో నిలుపుకునే పరిస్థితి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో కుత్పి కావచ్చు, కంకి కావచ్చు, ఈనాడు ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా ఆనాడు పూర్తి చేయకపోవడం వల్ల 10 సంవత్సరాలు సాగునీటి ప్రాజెక్టులకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆదిలాబాదు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఆదిలాబాదు నిర్లక్ష్యానికి లోనైంది. ఆదిలాబాదు ప్రాజెక్టులు పడావు పడ్డాయి. అందుకే ఇవాళ ఆదిలాబాదు జిల్లాను అత్యంత ప్రాధాన్యత తీసుకోదలుచుకున్నాం. ఆనాడు ఆగిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాదు జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసిన. దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి అని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. వారం క్రితం నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద నుంచి ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అంతరాలను అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి. మీరు మాకు సమయం ఇవ్వకపోతే ఆ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆ సమస్య తీవ్రంగా మారినప్పుడు ఆదిలాబాదు జిల్లా ఉప్పెనే కదులుతుంది. ఆదిలాబాదు జిల్లా ఇక్కడ ఉండే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే రైతాంగం ఉప్పెనే కదులుతే అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. ఆనాడు ఆ సమస్య వచ్చినప్పుడు ఫడ్నవీస్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే, అవమానం చేస్తే ఊరుకోదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మా బాధను, మా ఆవేదనను, మా అవసరాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లా వరకు లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించడానికి, శ్రీపాద ఎల్లంపల్లి నింపుకోవడానికి, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎత్తిపోతలు అవసరం లేదు, విద్యుత్ అవసరం లేకుండానే గ్రావిటీతో మాకు నీళ్లు వస్తాయి. మా ఇంత తీవ్రమైన సమస్య మీద దాదాపుగా 1 సంవత్సరం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, వారితో మాట్లాడడానికి, చర్చించడానికి, సమయం అడగడానికి. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు. మిత్రులు పాల్వే హరీష్ బాబు నా మిత్రుడే, కానీ తెలంగాణ పార్టీ వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ అనొచ్చు, మిత్రుడు బీజేపీ అనొచ్చు. కానీ నీళ్ల విషయంలో, సమస్యల విషయంలో, రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలనుకుంటే పాల్వే హరీష్ కూడా ఆదిలాబాదు బిడ్డనే, ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడతాడు, మహారాష్ట్ర సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ భుజాల మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకో వివక్ష చూపిస్తున్నాడు, ఎందుకో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. మా సమస్యను పరిష్కరించుకోవడానికి సంవత్సరం నుంచి మేము ప్రయత్నం చేస్తుంటే కనీస గౌరవం, మర్యాద కూడా పాటిస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి పక్షాన. నేను నీకు నచ్చకపోవచ్చు, లేకపోతే నీ చీకటి మిత్రుడు చంద్రశేఖరరావు గారికి నచ్చకపోవచ్చు, లేదా ఫడ్నవీస్ గారికి నేను గుర్తు రాకపోవచ్చు. కానీ నేను లేవనెత్తుతున్న సమస్య తెలంగాణ 4 జిల్లాల లక్షలాది రైతాంగ సమస్య. ఈ రైతాంగ సమస్యను పరిష్కరించడానికి కిషన్ రెడ్డి గారు దూతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట్లాడండి కిషన్ రెడ్డి గారు, నాకు బేసిజాలు లేవు, నాకు పంతాలు పట్టింపులు లేవు, నేను మీ ఇంటికి వస్తా, మీతో మాట్లాడతా, మీరు నన్ను తీసుకెళ్ళండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి. తక్షణమే
ఈ ఆదిలాబాదు జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, మెదక్ వరకు ఈ గోదావరి జలాలను తరలించాలంటే తుమ్మిడిఎట్టు ప్రాజెక్టును పూర్తి చేయాలి. తుమ్మిడిఎట్టు ప్రాజెక్టును పూర్తి చేయాలి అని అంటే ఈనాడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక 1500 ఎకరాల భూసేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, ఆనాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి అడ్డంకి అవుతుందంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలని కాదు, లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు, మీరు మహారాష్ట్రలో ఒక 2000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషులను అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భూసేకరణకు సంబంధించి ఎంత ఖర్చైనా మేము ఇస్తాం. మా రైతుల కోసం మేము ఎంత ఖర్చునైనా వెనకాడకుండా ఇస్తాం. కానీ 2000 ఎకరాల మహారాష్ట్ర భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిఎట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. ఇది ఏమైనా సమంజసమా అని నేను అడుగుతున్నా. మా ప్రాంతాన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పారు. లక్షలాది కుటుంబం, లక్షలాది ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేసింది. మేము మనుషులను, ఊర్లను అడుగుతలేము, 2000 ఎకరాల భూమిని మాత్రమే అడిగిన మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిఎట్టి దగ్గర నిర్మించుకోవడానికి. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి దృష్టికి వస్తలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్న చూపు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈనాడు కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే మేము మాట్లాడుతున్నా, మేము అంశం లేవనెత్తుతున్నా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తుంటే మీరు ఒక్కసారైనా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. అసలు మీ ఆలోచన ఏందని నేను అడుగుతున్నా. మీ ఆలోచన ఏందో తొందరలోనే తేలుతుందని కూడా కిషన్ రెడ్డి గారికి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మిత్రులారా, నేను ఏదైనా పంచాయతీ కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నాకు చివరగా సమస్య పరిష్కారం కానప్పుడే నా సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైతే పంచాయతీకైనా నేను సిద్ధమవుతా. దీంట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా, లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడా, నేను ఎవరిని లెక్క చేయను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. నాకు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క హక్కులే ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగ సమస్యలే నాకు ముఖ్యం. అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే ఇతర సాగునీటి ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయిన వాటిని, మీతో మొదలుపెట్టని వాటిని జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. స్థానిక శాసనసభ్యులందరినీ మీరు కూడగట్టుకోండి, వాళ్ళని అడగండి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల నిధులను ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెడతా అని నేను చెప్తున్నా. అదేవిధంగా నిన్న మన మిత్రులు బస్సు యాత్ర చేసిరు, సంతోషం. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అండగా ఎవరైనా చేయొచ్చు, ప్రతిపక్షాల బాధ్యత అది. నేను అభినందిస్తున్నా. మీరు వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రైతులు కళ్ళాల్లో కష్టాలలో ఉంటే అండగా నిలబడ్డామని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈనాడు ఇప్పటికే 62 లక్షల వడ్లను క్వింటాలు మనం సేకరించినాం. దాదాపుగా ఇంకొక 10-15 లక్షలు వస్తాయంటున్నారు. వాటన్నిటిని కూడా సేకరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్లో 75 లక్షల క్వింటాల వడ్లను సేకరించే ఆలోచనతో మేము ఉన్నాం. మరి 75 లక్షల వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలి. ప్రహ్లాద్ జోషి గారిని ఎన్నిసార్లు కలిసినా, పంజాబ్కి ఇచ్చినా, హర్యానాకి ఇచ్చినా, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. జూన్ 15 తారీఖు లోపల మా వడ్ల సేకరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇవాళ ఆదిలాబాద్లో మొక్కలు అధికంగా వచ్చినాయి, మొక్కజొన్నలు అత్యధికంగా పండిరు. గతంలో 4-5 లక్షల రాష్ట్రంలో పండితే ఈసారి మొక్కజొన్నలు 40 లక్షల క్వింటాలు పండినాయి, జొన్నలు పండినాయి. ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు పండింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరి కనీసం మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మనం కొన్న వడ్లు మొత్తం కొనాలి, మనం కొన్న మక్కలు కొనాలి, మనం కొన్న జొన్నలు కొనాలి, మనం కొన్న పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. ఇవి కొనకుండా మేము కనీసం మద్దతు ధర ప్రకటించినామంటే ఎన్కొట్టుకో పెద్ద ఆయనే చెప్పిండు, సత్రంలో పెట్టే ఉచిత భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ లెటర్ రాసిండంట.
సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా గట్లనే మాట్లాడుతుండు. కేంద్ర మంత్రి అయ్యా మీరు కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన ఒట్లు మక్కలు జొన్నలు పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడ బొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఓట్లు తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు మా జొన్నలు మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత